ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది కొద్ది కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకు స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది అల్లా తింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దాగుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం వారేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కల కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి
ఆ కుర్చీని మార్తా పెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. కనివిని ఎరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం. ఇదేరా స్నేహం, 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 ఇదేరా స్నేహం. కనివిని ఎరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం. మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి. మీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి. తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి. మీ భారం మోసేటందుకే పుట్టానంది పొడమి. ఆశలు ఆకర్షణలు లేనిదేమి ఆడా మగ స్నేహం. నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది. తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది. గాలిలోని పాటల్లా ఏటిలోని
జిల్లా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవదాల ఆనందాల జిల్లాలో 2004వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులందరం కలిసిన ఆత్మీయ సమ్మేళనంలో మన గురుదైవాలకి చిరు సత్కారం చేసి మరింత ఆశీర్వాదం అందుకునే వేళలో గురుభ్యో నమః పరోపకారార్థమిదం శరీరం అనే ఆరోగ్యక్తికి చక్కని రూపం శ్రీ యుతులు శ్రీ కెంబూరు అప్పలనాయుడు గారికి సన్మానం. జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు పెరిగెనిచ్చట ఆది కావ్యం అందెనిచ్చట. వేద శాఖలు పెరిగెనిచ్చట ఆది కావ్యం అందెనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు రాలినది భరతఖండము భక్తి పాడర తమ్ముడా. మేలికిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి. మేలికిన్నెర మేళవించి రాయి కరుగగ రాగమెత్తి. పాలతీయని బాల భారత పదము పాడర తమ్ముడా. పాలతీయని బాల భారత పదము పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవులు విందుగా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవులు విందుగా. కవితలల్లిన కాంతి హృదయం గారవింపవే చెల్లెలా. కవితలల్లిన కాంతి హృదయం గారవింపవే చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తుల మండి మెరసిన మహితరణ కథ. పాండవేయుల పదును కత్తుల మండి మెరసిన మహితరణ కథ. కండగల చిక్కని తెలుంగుల కలసి పాడర తమ్ముడా. కండగల చిక్కని తెలుంగుల కలసి పాడర తమ్ముడా.
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. మన దేశమాతని కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. జీవనయానం చేయుదమా. జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో
ఊళ్ళోనే దొరికింది పల్లి బఠానీ సిగ్గుల్ని కోనే బాబు కొయ్యాన్ కృష్ణ గారు డ్యాన్స్ చేయాలి మీరు. కృష్ణ గారు డాన్స్ చేయాలి మీరు కూడా. కిమ్మడి కృష్ణ సంసారాన్ని వేడెక్కించాలి. గట్టు మీద రామసల్కాలే గోరింట పెట్టుకున్న సందమామాయే బాబు కృష్ణ సార్ ముందుకెళ్ళండి మీరు. వస్తుంది
వచ్చేవా 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 సరియో 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 నువ్వే కావాలిగా సరియో 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 నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతంగా పుట్టా పోషావని మీ నెత్తుటి ముద్దై
కరుణించొద్దునా నీ ముందు పైన నడక నేర్చుకున్నాను నీ చూపుడు తేలిచు లోకాన్నే చూశానని నన్ను పూజిస్తే ఆది దేవుని గది అందునని బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిత్యనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆర్తి డయాస్ ని ఫ్రీ చేయండి. అమ్మాయిలు ఒక్కొక్కరుగా వచ్చి మీ తరగ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని. నా పేరు పంకజాక్షి, మాది లక్ష్మీపురం. నేను ఇప్పుడు తమిళనాడు కాన్సెప్ట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. గెట్ టుగెదర్ పార్టీ ఎంత గ్రాండ్ గా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాగా చేసాము. మన ఫ్రెండ్స్, మన సార్స్ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నటులపల్లి సావిత్రి, నేను హౌస్ వైఫ్ గా చేస్తున్నాను. ఏ అత్తవారు చెప్పాలి మరి ఎలాగా? అమ్మకండి, మా వారు పీడి. ఓకే, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I am Kumari. I came from Lakshmipuram. I am working at Vangara Social Welfare Residential School. Thank you, one and all. నా పేరు మధులత. నా పేరు కెంబూరు మధులత. మా వారు గవర్నమెంట్ తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు. మాది లక్ష్మీపురం. మరి నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కర్నేని ధనలక్ష్మి. మా వారు కర్నేని ఆనందరావు, ఆయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మాది లక్ష్మీపురం. నా పేరు కెంబూరు ధనలక్ష్మి. ఒకప్పుడు ఇప్పుడేమో గొడ్ల ధనలక్ష్మి. మా హస్బెండ్ ఏమో ప్రైవేట్ ఇంజనీరు. నాకు 2 పిల్లలు, పాప బాబు. మాది వైజాగ్. పేరు పాడి సుగుణ. మాది చిన్నపూర్లి. అయితే ఇప్పుడు గురువారం ఇచ్చారు. మా ఆయన రాజం ఇంజనీర్ కాలేజీలో పనిచేస్తాడు. నా పేరు దోపురేణికా దేవి. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ హోమ్ మేకర్గా వర్క్ చేస్తున్నాను. మా ఊరు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. నా పేరు వసంత, ద్వార వసంత. మా వారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కెమిస్ట్రీ హెచ్వైడ్గా జాబ్ చేస్తున్నారు. నాకు పాప బాబు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కెంబూర్ శ్రీదేవి. మా హస్బెండ్ ఇంజనీర్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ విత్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేర్పించే గురువులకి అందరికీ నా పాదాభి వందనాలు. వచ్చినందుకు మరి థ్యాంక్ యూ. నా పేరు కర్నేని సత్యవతి. నేను కేజీబీవి జీసేవడంలో పీఈటీగా చేస్తాను. కానీ ఫస్ట్లో నేను ఎక్కడ ఉన్నానో ఎవరికీ తెలియదు. హైమావతి మేడం వచ్చాక నేనేంటి అనేది నేనేం చేయాలి ఏంటి అనేది నా పరిస్థితి చెప్పి తెలిపించేటట్టు చేసేటట్టు ఆవిడే చేశారు. నాకు ఇలా ఉన్నాను, ఇంత విలువ గౌరవం ఉందంటే అందరూ సార్స్ నేర్పారు. కానీ నాకు ఇలా ఉంటే నువ్వు బాగుంటుందని గైడెన్స్ ఇచ్చి 10th అయిపోయిన తర్వాత ఈ అమ్మాయితో నాకు సంబంధం లేదు అని అనకంట నన్ను ఆవిడతో పాటుగా ఇచ్చేసి నేను ఎలా చేయాలో ఏంటో అన్నీ చెప్పి దగ్గరుండి నాకు పీఈటీ ట్రైనింగ్ అయ్యి తర్వాత కూడా నన్ను వదలలేదు ఆవిడ. మళ్ళీ నేను ట్రైనింగ్ అయిన తర్వాత ఖాళీగా ఉంటే బాగోదు, డిగ్రీ చేస్తే చేయకపోతే వదిలేసి నువ్వు ముందు ఏదో ఒక స్కూల్లో ప్రైవేట్గా అయినా పాప. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఎడ్ల గోవిందరావు. మాది పెద్దపూర్లి విలేజ్. నేను ఇప్పుడు ఎంబీవీ బిల్డర్స్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను.
ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మీసాల గణపతిరావు. మాది లక్ష్మీపురం విలేజ్. నేను ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్ విషయానికి వస్తే నా 5th క్లాస్ వరకు పెద్దగా ఏం స్టడీస్ మీరు అనుకున్నంత స్టడీస్ అయితే అప్పుడు వచ్చేవి కాదు. 5th క్లాస్ అయిన తర్వాత బాబా దేవదల్ స్కూల్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ బిఎంఎస్ఆర్ ఉంటారు. మా ఊర్లో అందరూ బిఎంఎస్ఆర్ అంటారు, కెంపుడు అప్పలాంటి మాస్టర్ని. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు అర్థంగానే గట్టిగా దెబ్బలు కొడతారు, అసలు ఆయన విడిచిపెట్టేది ఉండదు అనేసి అన్నారు. కానీ నేను ఈ స్కూల్లో 6th నుంచి 10th 6thలో నేను నా లెవెల్ అయితే నేను 0, 10th వచ్చేసరికి స్కూల్ టాపర్ అయ్యాను. నాకు ఇప్పుడు బాగా అంటే విద్య అంటే ఎంత బాగా చెప్పాలా అనేది ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు బాగా నేర్చుకున్నాను. మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, ప్రతి సబ్జెక్ట్లో కూడా. యాక్చువల్గా నేను హిందీ, ఇంగ్లీష్ నాకు కొద్దిగా డౌట్ అనమాట. నాకు 10th క్లాస్లో కూడా ఆ 2 సబ్జెక్టులే బాగా అంటే 78, 77 వచ్చేవి. మిగతావన్నీ 96, 98 అని వచ్చేవి. ఈ స్కూల్లో ప్రతిదీ నాకు మంచి మెమరీ. ప్రతి ఒక్కరు కూడా స్టడీ అవర్స్లో కానీ అంటే కష్టపడటం అంటే ఏంటో తెలిసింది. స్కూల్కి వచ్చాక నాకు తెలిసింది కష్టం అంటే ఎంత దీనికి కష్టపడితే మంచి మార్క్స్ వస్తాయి. అదే మా బిఎంఎస్ఆర్ అయితే ఇంట్లో అంటే ఇక్కడ స్కూల్ వరకే కాదు, ఇంటి దగ్గరకు వచ్చేసరికి మా ఇంట్లో కొద్దిగా పూర్ ఫ్యామిలీ. అంటే ఇల్లు చిన్నదే, ఉండడానికి కూడా సార్ ఇంటి దగ్గరికి వెళ్ళే చదువుకునేవాళ్ళం. నైట్ టైం కూడా చాలా ఇంట్లో పడుకొని చదువుకునేవాళ్ళం. ఆ కష్టం వల్ల నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. నిజంగా నా జీవన శైలే మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు గణపతి అంటే అప్పుడు వేరు, ఇప్పుడంటే నాకు మంచి నేమ్ వచ్చింది. జేమ్స్ సుమన్ సార్ కానీ ఒకసారి బిఎంఎస్ఆర్ కూడా అంటే బ్యాంక్ పంపించారు అనమాట. గణపతి ఉంటాడు, మన కొద్దిగా ఎంక్వైరీ చూడమని కుదరతను ఉంటాడు సార్కి బాగా క్లోజ్. ఆయన వచ్చారు బ్యాంక్ వచ్చి గణపతి బిఎంఎస్ఆర్ పంపించారు కొద్దిగా ఎంక్వైరీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు హిందీ మేడం గారు వచ్చారు, నన్ను ములుసుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. సూర్యమేశ్వర్ కూడా 2-3 సార్లు వచ్చారు కానీ నన్ను సార్ గుర్తుపట్టలేకపోయారు అప్పుడు. అంటే బాగా 20 years అయ్యింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీరు అందరూ ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం. నా పేరు కొయ్యాని కృష్ణ. మాది దేవదల విలేజ్. నేను ఇక్కడే 6 నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. అయితే మా బ్యాచ్ ఇక్కడ 6 నుండి 10వ తరగతి చదువుకున్నప్పుడు నా గురువులు గురువమ్మలు అత్యంత విలువైనటువంటి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పేవారు. అయితే క్రమశిక్షణ అనేది మరీ కఠినంగా ఉండకుండా ఎంతవరకు మనం ఏ విధంగా సబ్జెక్టుల్లో గెయిన్ అవ్వాలి, తర్వాత ప్రతి సబ్జెక్టులోనూ ఏ విధంగా మనం మెరుగైనటువంటి ఫలితాలను సాధించాలనే విషయాన్ని క్షుణ్ణంగా చెప్పేవారు. అయితే మెయిన్గా ఏంటంటే సైన్స్ మాస్టారు మాకు మంచిగా బొమ్మలు వేసి బాలిశెట్టి వెంకటరమణ మాస్టారు, పాపం ఆయన స్వర్గస్థులు అయినారు. ఆయన మాకు బొమ్మలు వేసి మాకు చాలా బాగా చెప్పడం వల్ల మేము ఏంటంటే మ్యాథమెటిక్స్ వచ్చినప్పటికి కూడా అటువైపు మాకు దారి మళ్ళింది. అందువల్ల బైపీసీ నేను తీసుకోవడం జరిగింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో డబుల్ పీజీ చేశాను. మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ రెగ్యులర్ చేస్తూ ఎంఏ తెలుగు కూడా చేయడం అనేది జరిగింది డిస్టెంట్ మోడ్లో. అలాగే బీఈడీ కూడా చేయడం జరిగినది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో నేను ఫిషరీస్ అసిస్టెంట్గా చేస్తున్నాను. పోలాకి మండలంలో నేను జాబ్ చేస్తున్నాను సచివాలయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయం నుండి మేము చాలా హ్యాపీగా మీతో గడిపాం. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ ఉంటే ఎంతసేపు ఉండాలనిపిస్తుంది కానీ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇక్కడ బయలుదేరవలసి వచ్చింది కాబట్టి ఆయన ఆహ్వానించి మీ ఆనందంలో మాకు పార్ట్ ఇచ్చారు. సో మెనీ థ్యాంక్స్. మీ అందరికీ దేవునికి ఆశీర్వాదం సదా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు సార్, మేము చాలా చాలా హ్యాపీ సార్. మీకు శిరసాకు వందనాలు. కెంపూరు రామనాయుడు. నేను ఆంధ్రప్రభ విలేకరుగా చేస్తున్నాను. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా గత 6 సంవత్సరాల నుండి చేస్తాను. నాకు 2 పిల్లలు, 2 బాబులే. నాకు విద్య చెప్పిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు.
మాకైతే చాలా సత్కరించారు, చాలా గౌరవించారు. మీరు మంచి పొజిషన్లో ఉన్నందుకు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది.